92వ కీర్తన మొదటి వచనం. చాలు. మరొకసారి నేను చదువుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఎక్కువ సమయం వాక్యం చెప్పను, కొద్ది నిమిషాలే. ఈరోజు మిమ్మల్ని చూచే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. యెహోవాను స్తుతించుట మంచిది. జాగ్రత్తగా నా వైపు చూడండి. మీరు మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను తలంచి, ఆయన నీ కుటుంబములో చేసిన గొప్ప కార్యాలను తలంచి, ఆయన నీ పిల్లల పట్ల చేసిన గొప్ప కార్యాలను తలంచి, ప్రతి క్షణం పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకని ఆయన నామాన్ని స్తుతించాలి? ఎందుకని ఆయన నామమును కీర్తించాలి అంటే, ప్రభు మన పట్ల చేసినటువంటి మేలులు, ప్రభు మన పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యాలను తలంచి ఎప్పుడూ మరచిపోకుండా ఆయన నామమును కీర్తించాలి మనం. అది మనకు మంచిది. చూడండి, మన కళ్ళ ముందు భయంకరమైనటువంటి విపత్తులు సంభవించాయి. చాలామంది వారు నివసించినటువంటి ఇండ్లలో, వారు కట్టుకున్నటువంటి ఇండ్లలో చాలా ఖర్చు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు. పాలరాతితో స్విచ్ నొక్కితే వేడి నీళ్లు, స్విచ్ నొక్కితే చన్నీళ్ళు, స్విచ్ నొక్కితే చల్లటి ఏసీ, రకరకాలైనటువంటి వసతులతో కూడుకున్నటువంటి ఇండ్లను నిర్మించుకున్నారు. కొన్ని సందర్భాలలో కరెంటు పోతే, విద్యుత్ అంతరాయం కలిగితే ఇన్వర్టర్లు, ఎన్ని వసతులు ఉన్నా ఆ ఇంటిలో నివసించడానికి వీలు కాకుండా పోయింది. లక్షలు పెట్టి విలువైనటువంటి ఇండ్లను కట్టుకున్నారు, కానీ ఆ ఇండ్లలో నివసించడానికి వీలు కానటువంటి పరిస్థితులు. రకరకాల మోటార్ సైకిళ్ళు, బళ్ళు ఉన్నాయి. బాబు, నువ్వు తోలే బండి ఎంతరా, వెహికల్ 2 వీలర్ ఎంతరా, రేట్ ఎంత అని అడిగితే
ఆ బిడ్డ చెప్పే మాట ఏంటంటే, నేను తోలే బండి 2,50,000 రూపాయలన్నా, 2,50,000 రూపాయలైనా, 3,50,000 రూపాయలైనా, 4,50,000 రూపాయలైనా, ఒకవేళ 10 లక్షలైనా, కొనుక్కున్న బండి కూడా, నువ్వు కొనుక్కున్న 2-వీలర్ వెహికల్ కూడా నడపడానికి వీలు కానటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు గత 2 వారాలు చూస్తూ వచ్చాం. ఎంతోమంది నీ సమకాలికులందరో ఎందరెందరో నీకన్నా చిన్నలు, నీకన్నా పెద్దలు కూర్చున్న స్థలములోనే చచ్చిపోయారు. వాళ్ళకి దహనం చేయడానికి కూడా, సమాధి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితులు. గవర్నమెంట్ వారు కొన్ని శవాలు ఆ నీళ్ళలో చనిపోయినప్పుడు మార్చిలో పెడితే తెలియలేదు. ఒక తండ్రట విజయవాడ సింగనగర్లో ఆ బిడ్డకు దాహమైందంట. వర్షాలు కురుస్తూ ఉన్న నీళ్లు మొత్తం జలదిగ్బంధులు చిక్కుకుపోయారు. అపార్ట్మెంట్ల నుంచి కిందకి వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితులు, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అపార్ట్మెంట్కి మీటర్లన్నీ, కరెంటు మీటర్లన్నీ కిందే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. నీళ్లతో మునిగిపోయాయి. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. నానా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అని అడిగాడంట. 14 సంవత్సరాల బిడ్డ. నా కొడుకుని నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదా, వాడు మంచినీళ్ళు అడుగుతున్నాడు, మంచినీళ్ళు తీసుకొద్దామని ఆ తండ్రి ఇంట్లో నుంచి బయలుదేరితే 1 గంట అయింది రాలేదు, 2 గంటలైంది రాలేదు, 3 గంటలైంది రాలేదు, ఆ రాత్రి అయిపోయింది రాలేదు. పొద్దున్నే శవం తేలి నీళ్ళల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. చాలామంది తెలియనటువంటి డెడ్ బాడీలు మార్చిలో పెట్టారు. ఇది మాది, ఈ బాడీ మా తండ్రిది, మా అన్నది, మా చెల్లిది. గుర్తు తెలియని రీతిలో ఉన్నాయి, కుళ్ళు పట్టి కంపు కొడుతూ ఉన్నాయి. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. చేతుల పైకెత్త ఒకసారి హల్లెలూయా చెప్తారా? బుడమేరు ప్రక్కనే మనమున్నా ఈ చుట్టుపక్కల చెరువులు, చేపల చెరువులు, గండ్లు పడిపోయాయి. చెరువులు మునిగిపోయి నీళ్లు, కొన్ని కాలువలు తెగిపోయి నీళ్లు, బుడమేరు తెగిపోయి నీళ్లు ఇళ్లలోనికి వస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆస్తి నష్టము కలిగిందేమో కానీ మన ప్రాంతాన్ని కానీ, మన జిల్లాను కానీ, మన మండలాన్ని కానీ సాతానుడు ఏమి చేయలేకపోయాడు. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన కంచె వేసి కాపాడారు. ఆమేన్ చెప్పండి ఆమేన్. గడ్డి పోతే మళ్ళా గడ్డి సంపాదించుకుంటాం, లేదు ఇల్లు పాడైపోతే మరలా ఇల్లు కట్టుకుంటాం, లేదు నువ్వు వాడే 2-వీలర్ బండి పాడైపోతే మరలా 2-వీలర్ బండి కొనుక్కుంటాం. ప్రాణం పోతే మరలా ప్రాణం తిరిగి రాదు కదా. దేవుడు మన ప్రాంతాన్ని, మన విశ్వాసుల కుటుంబాలను ఆయన సురక్షితమైన రెక్కల నీడలో దాచి కాచి కాపాడాడు గనుక మనం ఏం చేయాలో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది. ఆమేన్ చెప్పండి ఆమేన్. భయం ఉండాలి, విశ్వాసులకు భయం ఉండాలి. భూమి మీదకి ఎందుకని ఇంత భయంకరమైనటువంటి విపత్తులు అంటే, మనుష్యుని యొక్క హృదయంలో
పాపం విస్తరించిపోయింది. ఊహలలో చెడు, తలంపులలో చెడు, ఆలోచనలలో చెడు. మనిషి అరికాల మొదలుకొని నడినెత్తు వరకు మనిషిని మనము కదిపితే మనిషిలో ఏ ఒక్కటి మంచిది లేదు. కనుకనే భూమి మీదకి ఇలాంటి విపత్తులు, ఒక తుఫాను ప్రారంభమైందంటే దేవుని అనుమతి లేకుండా భూమి మీదకి తుఫాను రాలేదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి, నదులు, జల ప్రళయాలు, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. అంటే దేవుని అనుమతి లేకుండా భూమి మీదకి అవి రావు. కారణం ఏంటో తెలుసా? మనిషి పాపం విస్తరించిపోయింది. కనుకనే భూమి మీదకు ఎలాంటి జల ప్రళయాలు. విశ్వాసులారా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులారా, భయము కావాలి. దేవుడంటే భయము కావాలి. చాలా మంది మేలులు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి చూడండి, బుడమేరు పొంగి నీళ్లు వస్తూ ఉంటే బయలుదేరి ఇక్కడి నుంచి కాన్మోలు వెళ్ళారు, ఆరుగోళం వెళ్ళారు. ఆరుగోళం కూడా మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు కాన్మోలు వెళ్ళాలి అన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు. ప్రాణం అంటే అంత భయం ఉంది, కానీ దేవుడు అంటే నీకు అంత భయం లేదు. దేవుడు నిన్ను కాపాడిగా మందిరానికి వస్తే ఏమైంది నీకు? ఎక్కడి నుంచి బయలుదేరి నువ్వు వెళ్ళేవే, ఆరుగోళం వెళ్ళావుగా, బాగానే కాళ్ళు చేతులతో బాగానే వెళ్ళావుగా. రోడ్లో ఉండి తిరుగు, ఇక్కడ రోడ్లో ఉండి తిరుగు. కొంతమంది దేవుడంటే భయం లేదు. ఈ క్రిస్మస్ పండుగకో, ఈస్టర్ పండుగకో, జనవరి పండుగకో, న్యూ ఇయర్, కొత్త సంవత్సరం పండుగకో మనకు చూపిస్తాకు వస్తూ ఉంటారు కొంతమంది. భయము లేదు. భయపడండి. మనం ఆరాధిస్తూ ఉన్న యేసు క్రీస్తు మాత్రమే దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది. ఆమేన్. బుడమేరు మన ప్రక్కనే ఉంది. చేలన్నీ వచ్చేటప్పుడు చూస్తే వాసన, విపరీతమైన వాసన. ఎంత వాసన! కానీ మన గ్రామంలోకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది దేవుడు చేసిన మేలు కాదంటారా? చాలామంది కుటుంబంలో భర్త ఉంటే భార్య లేడు, భార్య లేదు. భార్య ఉంటే భర్త లేడు. బండేసుకుని వెళ్తున్నాడంట, వాగు దాటిస్తున్నాడట మన ఏలూరు. ఆడు వాగులో కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడే మన కళ్ళ ముందే. దేవుని కాపుదల నీకు లేదా? దేవుని క్షేమం, ప్రసన్నత, ఆశ్రయం, భద్రత ప్రతి క్షణం నిన్ను కాపాడుతూనే ఉంది కదా. ప్రభుని స్తుతించవా? ఆయన చేసిన మేలులు తలంచి ప్రభుని కీర్తించవా? దేవుని సన్నిధిలో ప్రభుకి మనము కనబడాలి. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి పరిధిలో మనం ఉన్నామనుకో, ధన్యులం అవుతాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ధన్యులం అవుతాం.
దేవునికి దూరముగా ఉండి నువ్వు ఏమి సాధించలేవు. దేవుని సన్నిధికి దూరముగా ఉండి ఏదో ఎదిగిపోదాం అనుకుంటే నువ్వు ఎదగలేవు. దేవునికి దగ్గరగా ఉంటే ఆశీర్వాదాన్ని నీ కనులారా నువ్వు చూడగలవు. ఆమేన్. విద్యార్థివైనా, రైతువైనా, వ్యాపారవేత్తవైనా, నువ్వెవరవైనా దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవునికి దూరంగా ఉన్నావనుకో, ఆయన సురక్షితమైన రెక్కల నీడలకి, ఆయన రెక్కల నీడ కిందకు నువ్వు చేర్చబడ్డావనుకో, ఆశ్రయం దొరుకుతుంది. ఆయన సురక్షితమైన రెక్కల నీడలు నీకు కాపుదల దొరుకుతుంది, నీ పిల్లలకు కాపుదల దొరుకుతుంది. ఆయన చేతులు చాచి ఉంచాడు. నువ్వు రాగలిగితే ఆశ్రయం. ఆయన సురక్షితమైన రెక్కల నీడలోనికి నువ్వు రాగలిగితే భద్రత, కాపుదల, క్షేమం, నెమ్మది. దూరంగా ఉంటే నీకేం మిగులుతుంది? దూరంగా ఉంటే నీకేం లాభం? తమ్ముడు నవీన్ అడిగే, రే ఎక్కడున్నావన్నా? అనయా చాలా లోతుల్లోకి నీళ్ళు వచ్చినాయి. అరే మందిరంలోకి వెళ్ళిపోండిరా మీరు అందరూ. అనుషకు ఫోన్ చేశా, మందిరంలోకి వెళ్ళిపోండి అమ్మాయి అంటే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నయ్య. మందిరంలో ఒక రాత్రి ఉన్నారనుకుంటే, ఇక్కడ అధికారులు ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పారు. ఆరుగోలన వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ కాన్మోలు బయలుదేరారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో వాళ్ళ చుట్టాలు పెద్దపాడేనారా, పెద్దపాడు వెళ్ళాడు కుక్కనేసుకుని. ఎన్ని ప్రాంతాలకు మారారో చూడండి. బ్లెస్సీకి ఈ మధ్య చిన్న బిడ్డ, రోజుల బిడ్డ, ఆ పిల్లని వేసుకుని ఆ ఊరు దాటి వెళ్ళాలి, వేరే దగ్గరికి వెళ్ళాలంటే చిన్న పసికందును వేసుకుని వెళ్ళాలంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ బోటుల్లో వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, మన గ్రామంలో బోటుల్లో వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. దేవుడు నిన్ను కాపాడాడు కదా, మర్చిపోకూడదు. దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. ఎప్పుడు స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. ఆమెను చెప్పండి ఒకసారి. ఆయన నామాన్ని ఎప్పుడు కీర్తించాలి. ఆమెను చెప్పండి ఒకసారి. ఆయన చేసిన మేలులన్నిటిని తలంచి 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 కీర్తించాలి. గవర్నమెంట్ వారు ఇప్పుడు కొన్ని ఇళ్ళకి, పాడైపోయిన ఇళ్ళకి రాస్తూ ఉన్నారు. మన ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేవు అనుకో, పలానా వ్యక్తి లేదు, ఆశ లేదు కదా, నడవండి వెళ్ళిపోదాం అనుకుంటారు. జోస్నా లేదు కదా, నడవండి వెళ్ళిపోదాం అనుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, గవర్నమెంట్ ద్వారా రావలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ నీకు వస్తాయి. ఇప్పుడు దేవుడు నిన్ను అడిగాడు అనుకో, నేను నీకు ఆయుష్ను పొడిగించాను కదా, ఒకరోజైనా దేవుని సన్నిధిలో స్తుతించావా? నిన్ను అడిగాడు అనుకో, సమాధానం నీ దగ్గర ఉందా? అంత పెద్ద భయంకరమైన విపత్తు కలిగినప్పుడు నీ ప్రాణానికి ముప్పు కలగకుండా, నీ పిల్లలకు ముప్పు కలగకుండా, నీ కుటుంబానికి ముప్పు కలగకుండా, నీ పశువులకు ముప్పు కలగకుండా, నీ సమస్తాన్ని నేను కాపాడాను కదా, దేవుని సన్నిధిలో కనబడ్డావా అని ఆయన నిన్ను అడిగాడు అనుకో, నీ దగ్గర సమాధానం ఉందా? భయం కావాలి. చేతులు జోడించి మీతో చెప్తా ఉన్నాను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు.
తుఫాను బయలుదేరిందంటే దేవుని అనుమతి ద్వారానే బయలుదేరింది. నదులు పొంగాయి అంటే దేవుని అనుమతి ద్వారానే బయలుదేరాయి. సముద్రాలు అలల చేత కొట్టబడుతున్నాయి అంటే దేవుని అనుమతితోనే బయలుదేరాయి. మీ యజమానులతో చెప్పుకోండి, మీ యజమానులతో చెప్పుకోండి, అయ్యా ఏం పేరు నీది, ఏమా ప్రేమేలా, మీ ఆయనతో చెప్పు, నీ భర్తతో చెప్పు, మందిరానికి వెళ్దావరా, దేవుడు మనల్ని కాపాడాడని చెప్పు. చెప్పండి. ఆదివారం మందిరానికి వెళ్దాం రండి అని చెప్పండి. 1 గంట మందిరంలో గడుపుదామని చెప్పండి. మారు మనస్సు పొందండి. మీ యజమానులతో చెప్పండి, ఈరోజు అన్నం వండుకున్నామా, ఆడికెళ్ళి బజారుకి వెళ్ళి ఎంత తెచ్చుకున్నామా, తిన్నామా, ఆడికెళ్ళి తాగామా, తందనాలాడామా? కుదరదు. ఏడ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. ఏడ్చి ప్రలాపించి కన్నీరు కార్చినా చెయ్యి జారిపోయిన తర్వాత తల బాదుకున్న ప్రయోజనం ఉండదు. కనుక మరొక సమయాన్ని దేవుడు నీకు అనుకూలపరిచాడు.